Chinara Guruji, please welcome us, Guruji. So, Jai Ho Guruji, good morning Guruji. Thank you so much, మా గురుజీ. సో మీ వాల్యుబుల్ మాకు ఇచ్చినందుకు అందరికి కూడా అన్మ్యూట్ చేసుకొని మా జై గురుజీకి హో జై మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. Good morning, Guruji. Good morning, Guruji. Thank you so much, Maharji. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. Good morning. జై హో గుడ్ మార్నింగ్ గురుజీ. సూపర్ గ్రేట్ అనమాట. అందరికి గుడ్ మార్నింగ్ టైగర్స్. రికార్డింగ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా అందరు జూమ్ లో మీ గురించే మాట్లాడతారు. అవి మీకు యూట్యూబ్ లో కూడా వస్తాయి, చూడండి కావాలంటే. నేను అన్ని జూముల్లో కేవలం బేబీ మేడం మీ గురించి మీ టీం గురించే మాట్లాడతాను. ఎస్పెషల్లీ మీ గురించే చెప్తున్నా. ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరు. సో అంటే మీ టీం అందరూ కూడా అంతమంది విన్నర్స్ అవుతున్నారని మీ గురించే చెప్తూ ఉన్నాను. అందుకే మీతో మాట్లాడే కంటే మీ గురించి నేను వేరే చోట మాట్లాడుతుంటేనే సో అలా ఉందన్నమాట. అందుకే మధ్యలో కట్ చేసి రాలేకపోయాను. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చూపించేశారు. ఒక టీం యూనిటీగా ఉండి వర్క్ చేస్తే ఎంత పెద్ద రిజల్ట్ తీసుకురావచ్చో అంత పెద్ద రిజల్ట్ ని ఇక్కడ లెజెండ్ లీడర్స్ శాంభవతి మేడం, జ్యోతి మేడం, శ్రీవాణి మేడం, బేబీ మేడం అండ్ ఆది సార్ మీ అందరూ కూడా చూపించారు, చూపిస్తున్నారు కూడా. రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంటారు దీన్ని ఏమంటారంటే రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంటారు. ఇండియా వైడ్ గా మీరు మీ పేరు అలా రికార్డ్ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఇక ఆలస్యం చేయకుండా, మరి ఇక టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ గా అప్రిషియేషన్ చేసి క్లోజ్ చేస్తాను. సో ఈ రోజు మరి ఫస్ట్ అప్రిషియేషన్ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేసిన భానుమూర్తి సార్. భానుమూర్తి సారు ఇండియా లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ లో 10వ వచ్చేవారు. 10వ విన్నర్ కాబోతున్నాడు ఇప్పుడు, 10వ విన్నర్. సో 9 మంది ఆల్రెడీ అయిపోయారు. 9 మందిలో 2 విన్నర్స్ మన టీం నుంచే పేర్లు వచ్చినాయి. ఇప్పుడు 10వ విన్నర్ కూడా మన టీం నుంచే పేరు వస్తుంది. 10వ విన్నర్ భానుమూర్తి సారు. నెక్స్ట్ 11వ విన్నర్ కూడా మన టీమే వచ్చింది. 12వ విన్నర్ కూడా మన టీమే వచ్చింది. నాకు అనిపిస్తుంది అనమాట. ఇండియా వైడ్ గా టోటల్ గా ఎంతమంది విన్నర్స్ ఉంటే అందులో 90% విన్నర్స్ మన టీమే ఉంటున్నారు. అందులో 90% లో కూడా 50% మీరే చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. మీ పర్ఫార్మెన్స్ అంత ఉండబోతుంది. మిగతా టీంలన్నీ ఒక ఎత్తు అయితే ఒకే ఎత్తు మీరు అనమాట. అంత గ్రాండ్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మాటలు రావట్లేదు. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తున్నామండి. సో కంగ్రాచులేషన్ మ్యూజిక్ కూడా పెట్టడానికి కూడా టైం లేదు. సో ముందు కంగ్రాచులేషన్ చెప్దాము. అందరూ కూడా అడ్మిట్ చేసుకోండి. సో బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్దాము. మన గ్రేట్ లెజెండ్ లీడర్ భానుమూర్తి సార్ కోసం టార్గెట్ విన్నర్, ఇండియా వైడ్ గా 10వ కాంటెస్ట్ విన్నర్ అయినందుకు, చక్ర విన్నర్ అయినందుకు, చక్ర అయినట్టు బ్యాంక్ అకౌంట్ అయిపోతాడులేండి, విన్నర్ అయినందుకు ఒకసారి బిగ్ కంగ్రాచులేషన్. బిగ్ క్లాప్స్ తో భానుమూర్తి సార్. అందరూ కూడా అడ్మిట్ చేస్తే చెప్పండి. భానుమూర్తి సార్ కోసం కంగ్రాచులేషన్ చెప్పండి. చెప్పండి. సో భానుమూర్తి సారు కాంటెస్ట్ విన్నర్ అవుతూ వాళ్ళ సిస్టరా మేడం సార్ ఇప్పుడు విన్నర్ అయింది వాచ్మెన్ సి ధనలక్ష్మి మేడం వాళ్ళ సిస్టర్ అనమాట. ఆమెను కూడా విన్నర్ చేయించారు, వాచ్ విన్నర్ చేయించారు. ఒకసారి సి ధనలక్ష్మి మేడం కోసం, చెల్లి కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి. వాచ్ విన్నర్. సో ముందుగా వీరి గురించి ధనలక్ష్మి చెల్లి కోసం అండ్ భానుమూర్తి గారి కోసం, ఇద్దరి కోసం కూడా మాట్లాడాల్సి కోరుకుంటూ ముందుగా నీరెస్ట్ అప్లైన్ శాంభవతి మేడాన్ని వెల్కమ్ ఇస్తాం. శాంభవతి చెల్లి వెల్కమ్. జై హో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాగురుజీ. మాగురుజీ ఒకటే కమిట్మెంట్ అనమాట. మొన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మాగురుజీ. మేడం ఎలాగైనా సరే మీరు ఇట్లా ఈ బిజినెస్ ఇంత బాగుంటుంది, ఇలా చేయలే అని చెప్పారు మాగురుజీ. డిడి ఇచ్చారు మాగురుజీ. అలాగే మేడం తరపున కూడా కొన్ని ప్లాన్స్ పెట్టించారు మాగురుజీ. నిజం చెప్పాలనుకుంటే ఈ వీక్ లోనే అయితే అక్కడ ప్లాన్ చేయడం జరిగింది అనమాట. సార్ భానుమూర్తి సార్ మాట కోసం ఓకే మా అన్న ఉన్నాడు కదా అని చెప్పేసి దిగింది మా గురుజీ, చేసింది మా గురుజీ. 100% మా గురుజీ. మేడం కూడా మంచిగా అనేది చెప్పడం కావచ్చు, మాటలు కావచ్చు. అలాగే సార్ కూడా మా గురుజీ సార్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ సారు లిస్ట్ తీయడానికి ఎలాంటి లిస్ట్ తీయాలో సార్కి సరిగా అర్థం కాదు మా గురుజీ. అంటే చెప్పించడం అలా అయిపోతానంది. ఫస్ట్ నేను ఒకటి చెప్పాను మా గుడి, వాళ్ళ రిలేషన్స్ కి ప్రియారిటీ ఇవ్వమని చెప్పాను గురుజీ. ఫస్ట్ అంతా మొత్తం కూడా కానీ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్సే మా గురుజీ. సార్ మాటకి నో చెప్పకుండా ఓకే అన్నట్టుగానేసి అందరూ కూడా డిడి ఇచ్చారు మా గురుజీ. సార్ మాటకైతే అంత పవర్ ఉంది మా గురుజీ. 100% మా గురుజీ. అలాగే కూడా మేమంటూ ముందుగా చేసుకుంటూ వెళ్ళిపోయి బ్యాంకాక్ టార్గెట్ కూడా విన్ చేపిస్తామని చెప్పేసి నేనైతే కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ సూపర్ అన్నమాట.
సో చూడొచ్చు ధనలక్ష్మి గారు వాచ్ విన్నర్ అయ్యారు. అండ్ ధనలక్ష్మి గారితో పాటు ఇంకొక వాచ్ విన్నర్ కూడా అనౌన్స్ చేస్తాను, ఆల్రెడీ అవ్వబోతున్నట్టే. ఒకసారి మీ అందరూ కూడా అడ్మిట్ చేసుకొని శాంభవతి మేడం కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. ఆమె కూడా వాచ్ విన్నర్, జస్ట్ ఒక డీడీ ఉన్నది కూడా కంప్లీట్ అయిపోయింది, వాచ్ విన్నర్ అవుతున్నారు. ఒకసారి శాంభవతి మేడం కూడా అందరూ కూడా అడ్మిట్ చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పండి. అందరూ అప్ అండ్ డౌన్ క్రాస్ అందరూ కూడా శాంభవతి మేడం చెప్పండి. కంగ్రాచులేషన్ శాంభవి మేడం. కంగ్రాచులేషన్ మేడం, శాంభవతి మేడం, బిగ్ కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురూజీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. నిజంగానే ఇంకా టార్గెట్ ఒక్క డిడి మాత్రమే ఉంది వాచ్ టార్గెట్ కి. ఆయన గట్టి నమ్మకంతో చెప్పేశారు మా గురూజీ, 100% క్లోజ్ చేసేస్తాం మా గురూజీ మీ బ్లెస్సింగ్స్ తో. 100% వాచ్ విన్నర్ కాదు, కాంటెస్ట్ విన్నర్ కూడా దిశ లోపే అయిపోయి ఛాంపియన్ ట్రోఫీ మీ టీమే తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీకి మీ టీము చాలా లీడ్ లో ఉన్నారు. సో చూడండి, ఇప్పటి వరకు అందరూ కూడా 18 మంది విన్నర్స్ అయితే 18 మంది విన్నర్స్ లో టోటల్ నా లెఫ్ట్ లో 9 మంది విన్నర్స్. సో మీరే అనమాట, ఓన్లీ బేబీ మేడము అండ్ శ్రీవాణి మేడము, శాంభవతి మేడం, మీ దగ్గర నుంచి 9 మంది విన్నర్స్. అండ్ అందులో కాంటెస్ట్ విన్నర్స్ ఈ నగేష్ బాబు గోవా టార్గెట్, భానుమూర్తి గారు చక్ర. సో అంటే ఇద్దరు కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. సో 100% ఇప్పటి వరకు లీడ్ లో మీరే ఉన్నారు. ఇంకా శాంభవతి మేడం విన్నర్ అవుతున్నారు కాబట్టి వాచ్ విన్నర్ అయినట్టే. ఇంకా వాచ్ విన్నర్స్ దగ్గర కొద్దిమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా 12 కల్లా కంప్లీట్ చేస్తారు, నాకు నమ్మకం ఉందన్నమాట. మిమ్మల్ని టచ్ చేసే విధంగా ఎవరు లేనంత విధంగా టాప్ లో మీరు ఉండబోతున్నారు, నాకు నమ్మకం ఉంది. వాచ్ విన్నర్ మధ్యాహ్నం వరకే, ఇంకా తర్వాత క్లోజ్ అనమాట, ఇప్పుడు విజయాలు ఉండవు. అండ్ కాంటెస్ట్ విన్నర్ కి టైం ఉంది, కానీ అది కూడా ముందుగా దిశా లోపే కంప్లీట్ చేస్తే దిశాలో హ్యాపీగా ఉండొచ్చు, మనం దిశాలో హ్యాపీగా ఉండొచ్చు, బిందాస్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్. సో శాంభవతి చెల్లి రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. సో రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో ధనలక్ష్మి చెల్లిని అండ్ భానుమతి సార్ కూడా విన్నర్ చేపించారు. అండ్ అటువైపు నాగేష్ బాబు గారు విన్నర్ అయ్యారు, మంజునాథ్ సార్ విన్నర్ అయ్యారు. ఇంతమంది విన్నర్స్ చేపించారు. మీ లెఫ్ట్ రైట్ రెండు కూడా ఈక్వల్ గా చేసుకుని వెళ్తారు. సో గ్రేట్ లీడర్షిప్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మా గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. మా ఇదంతా మీ బ్లెస్సింగ్స్ మా గురూజీ, మీ మాటలు, మీ బ్లెస్సింగ్స్, మీ గైడ్లైన్స్ మా గురూజీ. 100% మా గురూజీ. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది మా గురూజీ. నాకు నిజంగానే మీరు మా దగ్గరకు వచ్చిన బిడ్డ, ఇంకా మేము చేసే పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కానీ మంచిగా అయితే జరుగుతుంది మా గురు, మీ బ్లెస్సింగ్స్ తో మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. నెక్స్ట్ అట్లానే శాంభవతి మేడం ని కంగ్రాచులేషన్ చెప్పడానికి, భానుమూర్తి సార్ ని కంగ్రాచులేషన్ చెప్పడానికి, అలానే ఇప్పుడు లేటెస్ట్ వాచ్ విన్నారు భానుమూర్తి సార్ వాళ్ళ సిస్టర్ ధనలక్ష్మి చెల్లిని కూడా కంగ్రాచులేషన్ చెప్పడం కోసం వెల్కమ్ చేద్దాము. లైవ్ స్పాన్సర్ ఉన్న వ్యక్తులు కూడా మాట్లాడిస్తున్నారు. జ్యోతి మేడం, జ్యోతి మేడం మాట్లాడు. మా గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు చాలా హ్యాపీగా ఉంది మా గురూజీ. సో భానుమూర్తి సార్ బిగ్ కంగ్రాచులేషన్స్, అలాగే ధనలక్ష్మి మేడం బిగ్ కంగ్రాచులేషన్స్, అంబుజా మేడం కి బిగ్ కంగ్రాచులేషన్స్. సో ఇదే విధంగా ప్రతిదీ అచీవ్మెంట్ తీసుకోవాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా గురూజీ. ముందుకెళ్ళాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. భానుమూర్తి సార్ తో ఒక రోజు వెళ్ళాను మా గురూజీ. నిజంగా కమిట్మెంట్ లీడర్ మా గురూజీ, ఏదైతే అది అనుకుంటాడు చేస్తాడు అంతే మా గురూజీ. రైట్, గాడ్ బ్లెస్ యు మేడం. మీకు రెస్పాన్సిబిలిటీ వైపు కంప్లీట్ చేయించండి జ్యోతి మేడం. గాడ్ బ్లెస్ యు. శ్రీవాణి మేడం వెల్కమ్. జయ మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. విజయ మేడం కోసం మళ్ళీ మాట్లాడదాము. భానుమూర్తి సారు, ధనలక్ష్మి గారు, శాంభవతి, ఇలా ముగ్గురికి అప్రిషియేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుమూర్తి సార్ కి అయితే బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే నిజంగా అయితే అసలు ఇంకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు మారుజీ, అంత హ్యాపీగా ఉంది మారుజీ. అలాగే శాంభవతి మేడం కోసం కూడా వాచ్ విన్నర్ అవుతున్నారు మారుజీ, మేడం కోసం కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ మారుజీ. అలాగే ధనలక్ష్మి మేడం కోసం కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. మీకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఒక కమిట్మెంట్ ఇచ్చినారంటే అది చేస్తున్నాం మారుజీ, ఖచ్చితంగా మా గురూజీ, ఇంకా కూడా చేపిస్తాం మా గురూజీ. హ్యాపీగా ఉంది మారుజీ, అసలు ఒక కన్నుల పండగగా ఉంది మా గురూజీ. మీరు జూమ్ కి వచ్చినప్పటి నుంచి ఇంతకు ముందు అయితే అంత ఇదిగా లేదు మా గురూజీ, కానీ హ్యాపీగా ఉంది మారుజీ. ఖచ్చితంగా మా గురూజీ చేస్తాం మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. సో నెక్స్ట్ మీ అందరూ గ్రేట్ అప్లై అనమాట. సో బేబీ మేడం ఇన్వైట్ చేస్తున్నాం. బేబీ మేడం వెల్కమ్. క్లాస్ జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. రియలీ మా గురుజీ నిజంగా టాప్ 10 లో మరి నిజంగానే వికాస్ యాదవ్ మా గురుజీ టాప్ 10 లో అచీవర్స్ లో
మన టీం నుంచి ఉన్నందుకు 10th మెంబర్ కూడా మన టీం నుంచే ఉన్నందుకు చాలా 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 హ్యాపీగా టాప్ ఉంది 10 లో మగురుజీ. ఇద్దరు మీ రెస్పాన్సిబిలిటీస్ లో ఉన్నారు. ఎస్ మగురుజీ. అది ఎస్ మగురుజీ. చాలా హ్యాపీగా ఉంది మగురుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు భానుమూర్తి సార్ అండ్ ధనలక్ష్మి మేడం వాచ్ విన్నర్ అయినందుకు. సో రియలీ గురుజీ అంటారు కదా నోట మాట రావట్లేదు గురుజీ అసలు అయితే కదా. అంటే ఒక కమిట్మెంట్ ఎస్టర్డే తీసుకున్నారు మేడం, నేను కూడా విన్నర్ అవుతాను ఎలాగైనా సరే అని. నిజంగా సారు బిజీగా ఉంటారు మా గురించి ఎప్పుడు డ్రైవింగ్ అట్లా కూడా అయినా కూడా దొరికే టైంలోనే నిజంగానే కమిట్మెంట్ తీసుకొని టీం కోసం ట్రాఫీ కోసం సారు నిజంగానే మంచి డెసిషన్ తీసుకొని ఇలా చేసిన దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో నాకైతే ఎప్పటికీ వీళ్ళ మీద గ్రాటిట్యూడ్ అనేది ఎప్పటికీ ఉంటుంది గురుజీ. అండ్ ఎస్పెషలీ ఇదంతా రావడానికి గురుజీ సో మీ గ్రేట్ మెంటర్ అంటే మీ గైడెన్స్ కావచ్చు, సో మీరు వీళ్ళని మోటివేట్ చేసేది కావచ్చు, ఆ టైంకి ఆ వీడియోలు చూపించి ఖచ్చితంగా సో ఇలా ఉండాలి టీం అంటే ఇలా ఉండాలి యూనిటీ గురించి కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్ చేసి సో ఇవన్నీ చేశారు గురుజీ. సో ఇలా చేయడం బట్టే అందరిలో కూడా ఒక యూనిటీ వచ్చింది, ఒక కమిట్మెంట్ వచ్చింది. ఎస్ మన టీం కోసం ఇలా చెయ్యాలి అని చెప్పి మొన్న ఒకరోజు వీడియో చూపించారు గురుజీ. ఆ వీడియో వచ్చేసి చాలా మందిని ఇన్స్పైర్ చేసింది అనమాట. సో మనం కూడా ఇట్లా ఉంటేనే కదా అవుతుంది, ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ గా ఉండకూడదు అనేది అందరు కూడా డెసిషన్ తీసుకున్నారు గురుజీ. సో రియలీ ఈ జూమ్ అనేది నిజంగానే చాలా 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 చేంజెస్ అనేది తీసుకొచ్చింది గురుజీ. అందరూ కూడా ఈరోజు ఒక ప్లాట్ఫామ్ లో ఉండడానికి ఇవన్నీ జరగడానికి కూడా జూమ్ లో మీరిచ్చే ఎవ్రీడే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి గైడెన్స్ కావచ్చు మోటివేషన్ కావచ్చు ఇదే గురుజీ. తప్పకుండా గురుజీ. సో మీ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ వచ్చేసి నరేష్ మా గురుజీ బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా మా గురుజీ. సో ఇంకా మీకు చెప్పాం కదా గురుజీ మంచి పేరు తీసుకొస్తాం గురుజీ. సో అదే అన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో సో అంటే మన టీం ఇలా ఉండాలి అని నేను కూడా డ్రీమ్ పెట్టుకున్నాను గురుజీ. సో అలానే చేస్తాం గురుజీ, దానికోసం కష్టపడతాం గురుజీ. అందరు కూడా థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్, గాడ్ బ్లెస్ యు మేడం. సో సాయంత్రం మళ్ళీ జూమ్ ఉంది నరేష్ మావజితో. సాయంత్రం జూమ్ లో ఇంకా కాంటెస్ట్ విన్నర్స్ ఇంకా మీరు కొంతమంది అవుతున్నారు, నేను సస్పెన్స్ గా ఉంచుతున్నాను, రివీల్ చేయట్లేదు. బుధవారం చేయబోతున్నాం, మీ దగ్గర నుంచి ఎక్కువ మంది అవుతున్నారు. కంగ్రాచులేషన్. అండ్ రేపు సోమశంకర మహాగుజ్జి మనకు జూమ్ రాబోతున్నాడు రేపు మార్నింగ్. రేపు జూమ్ కంబైన్ జూమ్ బ్లాక్ బ్లస్టర్ కాబోతుంది. ఈ కాంటెస్ట్ అచీవర్స్ కి వాచ్ విన్నర్స్ కి మహాగుజ్జి దగ్గరతో నేరుగా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందన్నమాట. వాచ్ విన్నర్స్ అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ కాంటెస్ట్ విన్నర్స్ మాత్రం గురుజీతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాం. ఓకే, సో కాంటెస్ట్ విన్నర్ కంప్లీట్ చేయించండి. ఆ కాంటెస్ట్ విన్నర్స్ అందరికీ రేపు సోమశేఖర్ మహాగుజ్జితో నేరుగా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు బేబీ మేడం, కంగ్రాచులేషన్. సూపర్ అన్నమాట. గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ లీడర్షిప్, గ్రేట్ అచీవ్మెంట్. సూపర్. సో రైట్, ఇక విన్నర్స్ తో మాట్లాడదాము. సో ఈ రోజు మరి వాచ్ విన్నర్ అయిన ముందు ధనలక్ష్మి మేడం గురించి భానుమూర్తి సార్ మాట్లాడదాము. సో వెల్కమ్ టైగర్ భానుమూర్తి సార్, వెల్కమ్ లెజెండ్. దమ్దార్ టైగర్, గ్రేట్ లీడర్షిప్, గ్రేట్ టైగర్, వెల్కమ్. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు రావటము మైండ్ బ్లాక్ చేసేసారు అందరినీ, మైండ్ బ్లాక్, పిచ్చోళ్ళు అయిపోయారు అందరూ. పిచ్చోళ్ళు చేసేసారు నువ్వు అయితే. గ్రేట్ టైగర్, ఎలా గురుజీ నేను కమిట్మెంట్ ఏమన్నా ఒక కమిట్మెంట్ తీసుకున్నానంటే పక్కాగా చేస్తాను గురుజీ, చేసి చూపిస్తాను గురుజీ. సూపర్. నాకైతే నమ్మకం ఉంది నువ్వు బ్యాంకాక్ కూడా కంప్లీట్ చేస్తావు. దిశకు వచ్చేలోపు బ్యాంకాక్ కూడా ఫినిష్ చేస్తావు, నాకు నమ్మకం ఉంది. చేపిస్తాం గురుజీ బ్లెస్సింగ్ తో. బ్యాంకాక్ కూడా అయిపోయి బ్యాంకాక్ విన్నర్ గా ఇండియా లెవెల్లో ఫస్ట్ బ్యాంకాక్ విన్నర్ మీ పేరు వచ్చేసిందని నాకు నమ్మకం ఉంది, నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతా గురుజీ. సూపర్ సూపర్ భానుమూర్తి గారు, కంగ్రాచులేషన్ టైగర్. గోవా గివా కాదు, డైరెక్ట్ బ్యాంకాక్ కొట్టుపడేయాలి. బ్యాంకాక్ విన్నర్ గా రావాలి. అండ్ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరైతే బ్యాంకాక్ విన్నర్ అవుతారో సోమశంకర మహాగురుజీతో డిన్నర్ చేయడానికి ఎలిజిబిలిటీ మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు మీ చెల్లెలు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు మీకు దిశకు వస్తే వైఫ్ కావచ్చు, లేకపోతే మీ రిలేషన్ లో ఎవరైనా కూర్చోబెట్టుకోవచ్చు. బ్యాంకాక్ విన్నర్ అయిన వాళ్ళకే ఛాన్స్. నార్మల్ గా కాంటెస్ట్ విన్నర్ అయితే సోమశేఖర్ మహాగురుజీతో డిన్నర్ కూర్చుంటారు. బ్యాంకాక్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ లో ఒక పర్సన్ కూర్చోబెట్టుకోవచ్చు. ఇది ఇంకో ఛాన్స్.
మరి సోమశేఖర్ మాజీతో మీరు మీ చెల్లెల్ని కూడా కూర్చోబెట్టుకోవాలి నిషా తీసుకొచ్చి డిన్నర్ కి. ఓకేనా? ఒకటి ఆమె ఓకే గురుజీ. రావచ్చు, రెండోది లేదు మీరు బ్యాంకాక్ విన్నర్ అయినా అట్లా కూడా రావచ్చు. ఓకేనా? ఓకే గురుజీ. సూపర్, గ్రేట్. చేస్తాం గురుజీ. సో బ్యాంకాక్ కంప్లీట్ చేస్తారు. సరే ఫ్యామిలీ మెంబరే కాదు, ఈవెన్ అప్లైన్ డౌన్లైన్ లో కూడా మీకు నచ్చిన వాళ్ళు కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే. టెస్ట్ విన్నర్ అంటే బ్యాంకాక్ విన్నర్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా ఇది. అట్లయితే అప్లై అంటే శ్యామయ్య మేడం. చెప్తున్నా అందుకని శ్యామవతి మేడం కూడా హిట్ ఇచ్చేస్తున్నా ముందే. ఆయన బ్యాంకాక్ విన్ చేపిస్తే ఆటోమేటిక్ గా ఛాన్స్ మీకు కూడా దొరుకుతుంది. మీరు విన్నర్ అయినా విన్నర్ కాకపోయినా బ్యాంకాక్ లోపు మీకు ఆ ఛాన్స్ మేడం దొరుకుతుంది. మేడం చెప్తారు గురుజీ. అవుతారు మేడం కూడా నా నమ్మకం ఉంది. కాకపోతే ఇది ఒక హింట్ అనమాట. ఓకే, మరొకటి సార్ బ్యాంకాక్ కంప్లీట్ చేయండి, నా నమ్మకం ఉంది. ఓకేనా? చేస్తాను గురుజీ. రైట్. అలానే మీ చెల్లెల కోసం కూడా కంగ్రాచులేషన్ చెప్పండి మీ నోడు గారు. ఓకే గురుజీ. చెప్పండి, ధనలక్ష్మి చెల్లి కోసం కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. ఉన్నారా జూమ్ లో? జూమ్ లో లేదు గురుజీ, డ్యూటీకి వెళ్ళిపోయినారు గురుజీ. 6 డ్యూటీ. సో నో ప్రాబ్లం, త్వరలో ఫుల్ టైం దింపేలా చేద్దాం. ఓకేనా? మీరు సరే ఓకే గురుజీ. ఫాస్ట్ గా డైమండ్ అయ్యేది. ఓకేనా? ఓకే గురుజీ. బిగ్ క్లాప్ అనమాట. సో భార్గవ్ సార్ కోసం బిగ్ క్లాప్ అండ్ ధనలక్ష్మి చెల్లి కోసం కూడా బిగ్ క్లాప్ అండ్ శ్యామోజీ మేడం కోసం కూడా బిగ్ క్లాప్. సో ఓవరాల్ గా కమిట్మెంట్ చెప్పండి శ్యామోజీ మేడం ఫైనల్ గా. శ్యామోజీ మేడం మాట్లాడండి. జై హో మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 100% మా గురుజీ మీరు చెప్పినట్లుగానే బ్యాంకాక్ టార్గెట్ కూడా నాగేష్ బాబు సార్ని అండ్ భానుమూరి సార్ని కూడా ఇద్దరిని కూడా విన్నర్ చేపిస్తాను మా గురుజీ. అండ్ మీ బ్లెస్సింగ్స్ తో, బేబీ మేడం బ్లెస్సింగ్స్ తో మా గురుజీ ఖచ్చితంగా చేపించేస్తాం మా గురుజీ. ఇది నా కమిట్మెంట్ మా గురుజీ. ఉన్నారు అటు విన్నర్ ఇటు విన్నర్ ఇద్దరు బ్యాంకాక్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఎస్ మా గురుజీ. సూపర్ గ్రేట్ మేడం. శ్యామోజీ మేడం కోసం బిగ్ క్లాప్ అండి, బిగ్ క్లాప్. గ్రేట్ అనమాట. సో ఫస్ట్ విన్నర్ ఆల్రెడీ వచ్చే వరకు ఇప్పుడు సెలబ్రేషన్ అప్రిషియేట్ చేస్తాము.